హాయ్, దిస్ ఇస్ సురగా శ్రీరామ్, యువర్ బిగ్ బాస్ అనలిస్ట్. ఈరోజు బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వస్తారు. దాంతో దాంతో పాపం హౌస్లో ఉన్న వాళ్ళ మొహాలన్నీ కూడా మాడిపోయినాయి. ఫస్ట్ ఏదో చప్పట్లు కొట్టారు, కానీ తర్వాత వాళ్ళు వస్తే మీరు వెళ్ళిపోవాలని చెప్పి ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఎంతమంది వస్తే అంతమంది ఇక్కడ వెళ్ళిపోతారు. కొంతమంది వెళ్ళిపోవాల్సి రావచ్చు అనగానే వీళ్ళ మొహాలు మాడిపోయినాం. సరే, తర్వాత మళ్ళీ ఇంకొక అవకాశం ఇచ్చింది ఏంటంటే, మొత్తం 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వస్తారు, కానీ మీకు కొన్ని టాస్క్లు ఇస్తాము. ఆ టాస్కుల్లో కనుక మీరు గెలిస్తే కనుక మీరు గెలిచిన ప్రతిసారి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని మీరు ఆపగలుగుతారు అని అవకాశం ఇచ్చారు. దాంతో ఇక ఎలాగైనా సరే ఈ టాస్కులు గెలవాలని చెప్పి ఇక చాలా కష్టపడిపోతున్నారు హౌస్ మేట్స్ అందరూ. సరే, దానికన్నా ముందు నిన్నటి కంటిన్యూటీ ఏంటంటే, ఇవాళ సీత క్లాన్ ఎవరనేది తెలుసుకోవాలి. అంటే నిఖిల్ క్లాను, సీత క్లాను. అంతకుముందు అయితే నిఖిల్ క్లాన్ ఉంది, ఇప్పుడు అభయ్ క్లాన్ పోయింది కాబట్టి ఆ ప్లేస్లో సీత క్లాన్ వస్తుంది. సీతకి క్లాన్ ఎవరెవరు వెళ్ళాలనేది మళ్ళీ అవకాశం ఇచ్చారు. నిఖిల్ క్లాన్ని మొత్తం అందరినీ తీసేసి నిఖిల్, సీత ఇద్దరు చీఫ్స్. ఎవరి క్లాన్లోకి వెళ్ళాలనుకుంటున్నారు చెప్పండి అంటే, చాలా షాకింగ్ విషయం ఏంటంటే, వాళ్ళ టీముగా ఉన్న సోనియా, పృథ్వీ వీళ్ళిద్దరూ తప్ప నిఖిల్ క్లాన్లోకి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడలేదు. ఇది 3-4 వారాల నుంచి నిఖిల్ సాధించిన విజయం. నేను ఎప్పటికప్పుడు చెప్తూ వస్తున్నాను, నిఖిల్ ఆట అనేది రోజు రోజుకి పడిపోతుంది. లాస్ట్ 4-5 వారాల్లో ఇది చాలా ఎఫెక్ట్ కొడుతుందని. దానికి తోడు ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వస్తాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఏదో నిఖిల్ కొంచెం పర్సనాలిటీ ఉండి కొంచెం బాగా ఆడుతున్నాడు కాబట్టి, అది కూడా కర్ణాటక ఓటింగ్ పడి ఇవన్నీ రకరకాలు ఉన్నాయి కాబట్టి సరే టాప్ పొజిషన్లో ఉన్నాడు. కానీ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత నేను చెప్పిన చివరి 4 వారాల దాకా అన్నది కూడా ఇప్పుడు మరి డౌట్. అంటే తేరుకుంటే కనుక ఉంటాడు. ఇప్పుడు కానీ తప్పులు తెలుసుకుంటే ఆ సోనియా వెనకాల తిరగడం కానీ, సోనియాతో కూర్చోవడం, 24 గంటలు సోనియాతో కూర్చుని ముచ్చట్లు పెట్టడం కానీ, ఈ పనులు మానేసి ఆట మీద కాన్సన్ట్రేట్ చేస్తే కనుక నిఖిల్ సేవ్ అవుతాడు. లేదా కనుక 4-5 వారాల తర్వాత నుంచి ఇబ్బందులు స్టార్ట్ అయిపోతాయి నిఖిల్కి. సో ఆ షాక్ నుంచి పాపం ఇవాళ నిఖిల్ తేరుకోలేకపోయాడు. ఎవరెవరు ఏంటంటే, ఫస్ట్ విష్ణుప్రియ సీత క్లాన్లోకి డైరెక్ట్ వెళ్ళిపోతా అని వెళ్ళిపోయింది. సోనియా నిఖిల్ క్లాన్లోకి వెళ్తానంది. నైనిక సీత క్లాన్లోకి వెళ్తానంది, సీత క్లాన్లోకి వెళ్ళిపోయింది. తర్వాత పృథ్వీ నిఖిల్ క్లాన్లోకి వెళ్తాన్నాడు. నబిల్ సీత క్లాన్లోకి వెళ్తానన్నాడు. ఆదిత్య సీత క్లాన్లోకి వెళ్తానన్నాడు. యష్మి సీత క్లాన్లోకి వెళ్తానంది. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత సీత క్లాన్లో ఇప్పుడు మొత్తం అంతా కూడా ఫిక్స్ అయిపోయారు. సీత క్లాన్లో ఉన్న ప్లేస్లన్నీ కూడా ఫిక్స్ అయిపోయినాయి. ఇంకా మణికంఠ, ఇంకా ప్రేరణ ఉన్నారు. యాక్చువల్గా యష్మిని బిగ్ బాస్ నువ్వు ఎవరి క్లాన్లోకి వెళ్తావు అని అడుగుతున్నప్పుడే ప్రేరణ అబ్జెక్షన్ చేసింది. బిగ్ బాస్ ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే మాకు అవకాశం రాదు, ఇలాగైతే మేము ఏ క్లాన్లోకి వెళ్ళాలనేది మాకు అవకాశం రాదని. అయినా సరే బిగ్ బాస్ వినకుండా, సరే యష్మి నువ్వు ఏ క్లాన్లోకి వెళ్తావంటే సీత క్లాన్లోకి వెళ్తానంది. సీత క్లాన్లోకి వెళ్ళిపోయింది. సో అక్కడితో మొత్తం అన్నీ ఫిలప్ అయిపోయినాయి. తర్వాత మణికంఠ అని అడిగితే మణికంఠ కూడా నేను సీత క్లాన్లోకి వెళ్తాను అన్నాడు. అయితే ఇక్కడ బిగ్ బాస్ చెప్పింది ఏంటంటే, నువ్వు సీత క్లాన్లోకి కనుక వెళ్ళాలంటే సీత అక్కడ ఉన్న వాళ్ళలోంచి ఒకళ్ళని తను వదిలేసి నిఖిల్ క్లాన్లోకి పంపించాలి, అప్పుడైతే నీకు ప్లేస్ వస్తుంది. అయినా సరే నేను సీత క్లాన్లోకి వెళ్తాన్నాడు. కానీ సీత మాత్రం వాళ్ళందరి వాళ్ళు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు నేను ఎలా వెనక్కి పంపిస్తాను, నేను పంపించలేను, సారీ మణికంఠ అని చెప్పింది. సరే, అప్పుడు మణికంఠ కాన్బట్ పొజిషన్లో నిఖిల్ క్లాన్లోకి వెళ్ళాడు. తర్వాత ప్రేరణ విషయానికి వస్తే, ప్రేరణ కూడా నేను సీత క్లాన్లోకి వెళ్తానండి. సీత క్లాన్లోకి వెళ్తానంటే సీతకు కూడా తీసుకోవాలనుంది ప్రేరణని, కానీ తీసుకోలేని పరిస్థితి.
అప్పుడు సరే యష్మి ఏమందంటే నేను వెళ్ళటానికి రెడీగా ఉన్నాను, ప్రేరణ కోసం నేను వెళ్ళటానికి రెడీగా ఉన్నాను, నేను నిఖిల్ క్లాన్లోకి వెళ్తాను, నేను ఎక్కడున్నా కూడా ఇండివిజువల్గా ఆడతాను కాబట్టి నేను ఎక్కడున్నా ఒకటి ఏ క్లాన్లో ఉన్నా ఒకటి నేను వెళ్తానని. అప్పటికి కూడా ఒప్పుకోలేదు సోనియా, సారీ సీత ఒప్పుకోలేదు. కానీ తర్వాత ప్రేరణ కోసం అని చెప్పి త్యాగం చేసి యష్మి ఫైనల్గా తనంతటి తనే నిర్ణయించుకుని వెళ్తానంటే అప్పుడు సీత ఓకే అయింది ఫైనల్గా. ఓకే అన్న తర్వాత యష్మి ఏమో నిఖిల్ టీంలోకి వెళ్ళింది. అంటే ముందు వెళ్ళనని చెప్పింది, ఆ నిఖిల్ టీంలోకి వెళ్ళడం ఇష్టం లేదని చెప్పి ఇప్పుడు ప్రేరణ కోసం అని చెప్పి వెళ్ళింది. సేమ్ మణికంఠ పరిస్థితి కూడా అదే. సో ఇప్పుడు ప్రేరణ కూడా సీత క్లాన్లోకి వెళ్ళింది. సీత క్లాన్ అంటే ఇది కాంతార క్లాన్, నిఖిల్ క్లాన్ పేరేమో శక్తి క్లాన్, అది అందరికీ తెలిసిందే కదా. సో ఇప్పుడు శక్తి క్లాన్లో తక్కువ మంది ఉన్నారు, సీత క్లాన్లో ఎక్కువ మంది ఉన్నారు. సీతకు ఒక అడ్వాంటేజ్ వచ్చింది ఇప్పుడు అయితే ఇక్కడి నుంచి పాపం అంతా ఇప్పుడు నిఖిల్ బాధ వర్ణాతీతం. ఇప్పుడు వీళ్ళేమో నాతో ఉండనని చెప్పి మళ్ళీ కాన్వర్ట్ పొజిషన్లో వచ్చారు, వీళ్ళు అసలు ఎలా ఆడతారు ఏంటి. అందులో పైగా అసలు యష్మి మీద అయితే పూర్తిగా డౌట్ వచ్చేసింది. స్పైల్ లాగా వీళ్ళు ఏమైనా పని చేస్తారా అనే డౌట్ కూడా వచ్చేసింది. స్పైల్ లాగా వీళ్ళు కాంతారా అంటే సీత క్లాన్ కోసం పనిచేస్తారా ఏంటి అనేది చిన్న డౌట్. వీళ్ళు ముగ్గురు మాట్లాడుకున్నారు, ఎవరు నిఖిల్, సోనియా, పృథ్వీ మాట్లాడుకున్న సందర్భంలో ఈ డౌట్లు వచ్చినాయి. మణికంఠ ఆల్రెడీ ఇంతకుముందు కూడా అలాగే చేశాడు, ఇప్పుడు యష్మి కూడా అలాగే చేస్తుందేమో అని చెప్పి నిఖిలే మాట్లాడుతున్నాడు. సోనియా మీద నిఖిల్ ఏ విధంగా మాట్లాడటం ఇది ఆల్మోస్ట్ ఫస్ట్ టైం అనుకుంటా, ఇంత టోటల్ రివర్స్గా మాట్లాడటం. సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఏంటంటే ఇప్పుడు నిఖిల్ సోనియా కలిసి పనిచేస్తారా పనిచేయరా, ఎలా కలిసి పనిచేస్తారు ఏంటనేది చూడాలి. బట్ యష్మి వచ్చింది, అందరికీ షేక్ హ్యాండ్లు ఇచ్చింది, సరే కలిసి ఆడక తప్పని పరిస్థితి. ఈ వీక్ అంతా కూడా అలాగ కలిసి ఆడక తప్పని పరిస్థితి. సో ఇది అంతా ఇలా ఉంటే ఇప్పుడు ఓవరాల్గా ఎలా ఉంటే నిన్న మనం ఓటింగ్ల గురించి కూడా మాట్లాడుకున్నాం. ఓటింగ్ల గురించి మాట్లాడుకుంటే కింద నుంచి సోనియా బాగా కింద ఉంది, కానీ కొన్ని ప్రైవేట్గా ఏవైతే ఓటింగ్ ఇవి ఉంటాయో యాప్స్ ఉంటాయో అలాంటి వాటిలో మాత్రం సోనియాకి వేస్తున్నారు. కానీ ఒరిజినల్ దాంట్లో పెద్దగా సోనియాకి పడుతున్నట్టు కనిపించట్లేదు. సరే ఎనీవే సోనియా నిన్న చెప్పుకున్నట్టే సోనియాను, ఆదిత్య గారు, పృథ్వీ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. అయితే మామూలుగా అయితే వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళు వెళ్ళే అవకాశం ఉండేది, కాదు ఇప్పుడు ముగ్గురికి డేంజర్ ఉంది. కారణం ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు 2 వారాల్లో వస్తారని చెప్పారు. 2 వారాల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రావాలంటే ఇందులో కొంతమందిని తగ్గించాల్సి వస్తుంది. ఆ విషయం కూడా ఇండైరెక్ట్గా బిగ్ బాస్ చెప్పారు, మీలో కొంతమంది వెళ్ళిపోవాల్సి రావచ్చు వాళ్ళు వస్తే అని చెప్పి. సో ఈ వారం కానీ నెక్స్ట్ వారం కానీ డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంది. ఈ వారం కనుక డబుల్ ఎలిమినేషన్ ఉంటే సోనియాకి పూర్తి స్థాయిలో కష్టాలు వచ్చినట్టే, పృథ్వీకి కూడా అదే స్థాయిలో కష్టాలు ఉండొచ్చు. మరి ఆదిత్య గారి పరిస్థితి ఏంటనేది చూడాలి. ఏదైనా కానీ ఈ 2 వారాల్లో ఈ ముగ్గురు వెళ్ళిపోతారనటంలో పెద్ద సందేహపడాల్సిన పని లేదు. అంటే పృథ్వీ వెళ్ళిపోయే అవకాశం ఉంది, సోనియా వెళ్ళిపోయే అవకాశం ఉంది, అలాగే ఆదిత్య గారు కూడా వెళ్ళిపోయే అవకాశం, ఆదిత్య ఓం గారు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే కాన్వర్ట్ పొజిషన్ ఇప్పుడు అక్కడి నుంచి 12 మంది అని చెప్పారు, 12 మంది వస్తారని చెప్పారు. కానీ 12 మందిలో వీళ్ళు ఎన్ని ఒక టాస్కులు పెట్టినా కూడా ఆ టాస్కుల్లో అన్నీ గెలవడానికి అవకాశం లేదు. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎటు తిరిగి బిగ్ బాస్ చేయాలనుకున్నారు కాబట్టి వాళ్ళు ఎన్ని ఎంట్రీలు చేయాలనుకున్నారన్న దాన్ని బట్టి ఇక్కడ వీళ్ళు టార్గెట్లు పెడతారు, ఆ టాస్కులు పెడతారు. ఆ టాస్కులు వీళ్ళు ఆడలేని టాస్కుల్ని ఖచ్చితంగా పెడతారు, ఒక 4-5. ఆ 4-5 ఖచ్చితంగా ఓడిపోయే టాస్కులు పెట్టి, అంటే ఈవెన్ బాత్రూమ్ కూడా వెళ్లకుండా ఏదో ఒక దగ్గర నుంచోవాలి, కదలకుండా నుంచోవాలి, ఏదో చిన్న బార్ లాంటి దేని మీద నుంచోవాలి, కనీసం బాత్రూమ్ కూడా వెళ్ళడానికి లేదు, అట్లాంటివన్నీ ఏవో పెడతారు. అది చివరికి ఎవరు చేయలేరు. ఏదో గంట ఉంటారు, 2 గంటలు ఉంటారు, 3 గంటలు ఉంటారు, 4 గంటలు ఉంటారు, ఇంకా అంతకు మించి ఉండలేరు. సో అలాంటి టాస్కులు ఏవో పెడతారు, పెట్టి వాళ్ళు ఎన్ని అనుకున్నారో ఆ ఎన్ని ఎంట్రీలకి వరకు మాత్రం వాళ్ళ అవకాశం ఉంచుకుని మిగతావి వీళ్ళు గెలిచేలాగా చేస్తారు.
ఆటోమేటిక్గా ఎవరో వాళ్ళు గెలిచేలాంటివి కొన్ని పెడతారు. అంటే 4-5 వీళ్ళు గెలిచేలాంటివి పెడతారు. అంటే కంటెస్టెంట్లు దాంట్లో పార్టిసిపేట్ ఆ టాస్కులు చేసి పార్టిసిపేట్ చేసి గెలిచేలాంటి టాస్కులు 4-5 పెడతారు. ఆ 4 పెడతారా 5 పెడతారా అనేది ఇప్పుడు క్వశ్చన్. అంటే 8 మంది ఉంటారా, 7 ఉంటారా సుమారుగా, లేకపోతే 6 చేస్తారా అనేది ఇప్పుడు కొంచెం ఆలోచించాల్సిన అంశం అంతే. అంతేగాని లేదా 12కి 12 వచ్చేస్తే ఇంకేముంది, అసలు 12 మంది వచ్చేస్తే అసలు ఇవాళ ఈ టాస్కులు అక్కలేదు, ఈ గోలంతా అక్కలేదు. సో ఖచ్చితంగా ఈ 8 మంది రావాలన్నా, 7 రావాలన్నా కూడా, ఈవెన్ 6 రావాలంటే కూడా అప్పుడైతే ఇక అసలు 4-5 వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంతమంది చేయకపోవచ్చు. సో 4 పంపిస్తారా, 3 పంపిస్తారా రాబోయే 2 వారాల్లో? అంటే డబుల్ ఎలిమినేషన్ ఈ వారం, మళ్ళీ డబుల్ ఎలిమినేషన్ నెక్స్ట్ వారం కూడా పెడతారా? లేదా డబుల్ ఎలిమినేషన్ ఒక వారం పెట్టి ఒక వారం మామూలుగా నార్మల్ ఎలిమినేషన్ పెడతారా? లేదంటే ఒక వారం ట్రిపుల్ ఎలిమినేషన్ పెట్టేసి ఒక వారం అసలు ఎలిమినేషన్ లేకుండా చేస్తారా? ఏదైనా కానీ 3-4 పంపించేసే అవకాశం ఉంది. 3 అయితే ఖచ్చితంగా రాబోయే 2 వారాల్లో వెళ్ళిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో ఆ 3 ఎవరనేది ఇప్పుడు మనం చెప్పేసాం కాబట్టి ఈ 3 మాత్రం ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్, వీళ్ళు ఏమాడినా ఎంత ఆడినా కూడా ఈ 3 సోనియా, ఆదిత్య, పృథ్వీ ఇక ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోయినట్టు లెక్క. దాని తర్వాత ఎవరెవరు వస్తారు అంటే ఎక్స్పెక్టేషన్స్ ఆల్మోస్ట్ అందరూ ఆల్మోస్ట్ కన్ఫర్మే. కాకపోతే ఇందులో ఒకళ్ళిద్దరిని మాత్రం తగ్గించే అవకాశం ఉంది. సుమారుగా 8 మంది పేర్లు ఇప్పుడు ఆల్రెడీ బయటకు వచ్చినాయి. ఈ 8 మందిలో ఏదైనా తగ్గితే ఒక్కళ్ళు లేదా ఇద్దరు తగ్గచ్చు. అందులో ముందు ఫస్ట్ హరితేజ, ఫస్ట్ బిగ్ బాస్ తెలుగు స్టార్ట్ అయిన ఫస్ట్ సీజన్ కంటెస్టెంట్, టాప్ 5లో కూడా ఉంది. సో హరితేజ ఇప్పుడు అందరికీ తెలిసింది, అన్ని సినిమాల్లోనూ చేస్తుంది, యాంకర్గా చేస్తుంది టీవీల్లో. సో హరితేజ తర్వాత దీప్తి సునైనా చాలా క్యూట్గా పెర్ఫామ్ చేసేది, ఎక్కువ ఏడుస్తూ ఉండేది. కానీ తను బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు తను రీల్స్ చేస్తూ చాలా ఫేమస్ అయిపోయింది. సో దీప్తి సునైనా తరువాత 3 యాంకర్ రవి అందరికీ తెలిసిందే, అన్ని ఛానల్స్లోనూ ఆల్మోస్ట్ కనబడుతూనే ఉంటాడు. సో యాంకర్ రవి కూడా ఇప్పుడు వస్తాడని అంటున్నారు. తర్వాత ముక్కు అవినాష్ కమేడియన్, ఇప్పుడు అసలు ఈ సీజన్లో శేఖర్ భాష వెళ్ళిపోయింది, అసలు కామెడీనే లేకుండా పోయింది. ఏమాత్రం కామెడీ చేస్తుందన్న బేబక్క ముందే వెళ్ళిపోయింది ఫస్ట్ వారమే. తర్వాత ఏమాత్రం కామెడీ చేస్తున్నాడు, జోకులు వేస్తున్నాడు అనుకున్న శేఖర్ భాష 2వ వారం వెళ్ళిపోయాడు. సో అందువల్ల ఖచ్చితంగా ఒక కమేడియన్ అవసరం ఉంది కాబట్టి అక్కడ ముక్కు అవినాష్ని తీసుకొస్తున్నారు. తర్వాత ఇంకొకళ్ళు వితిక అంటే మన హీరో వరుణ్ సందేశ్ వైఫ్, వీళ్ళిద్దరూ కలిసి ఒక సీజన్లో వచ్చారు. మొగుడు పిల్లలు ఇద్దరు కలిసి వచ్చారు ఒక సీజన్లో. సో ఆ వితిక కొంచెం బాగానే ఫైట్ ఇచ్చినప్పుడు కానీ కొంచెం నెగిటివిటీ ఎక్కువ వచ్చి తను బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు తను కూడా తను బయట రీల్స్ అవి చేస్తూ చాలా ఫేమస్గానే ఉంది. ఇప్పుడు వితిక వస్తుంది అంటున్నారు. తర్వాత రోహిణి చాలా తొందరగా వెళ్ళిపోయింది లాస్ట్ టైం వచ్చినప్పుడు, బిగ్ బాస్లో ఉన్నప్పుడు. కానీ దాని తర్వాత ఇప్పుడు రోహిణి బయట అంతా సినిమాలు కానీ లేకపోతే టీవీ షోస్ కానీ బాగా విపరీతంగా చేస్తుంది. అక్కడ బాగా కామెడీ చేస్తుంది. ఆ కామెడీ కూడా ఇక్కడ కూడా చేస్తే కనుక బాగానే ఉంటుంది. సో రోహిణి కూడా వస్తుంది అంటున్నారు. నైని పావని కూడా లాస్ట్ టైం బిగ్ బాస్లో వచ్చినప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చినట్టుంది. ఎక్కువ రోజులు ఉండలేదు, 1 వీక్లోనే వెళ్ళిపోయింది. కానీ ఆ 1 వీక్లో కూడా బాగానే ఉందన్నట్లాగా అనిపించింది. మరి ఇప్పుడు ఏం చేస్తుందో చూడాలి. సో నైని పావని వస్తుంది అంటున్నారు. తర్వాత గౌతమ్ కృష్ణ చాలా మంచి కంటెస్టెంట్, చాలా మంచోడి ముద్ర పడిన గౌతమ్ కృష్ణ కూడా వస్తాడంటున్నారు. సో ఈ 8 మంది హరితేజ, దీప్తి సునైనా, యాంకర్ రవి, ముక్కు అవినాష్, వితిక, రోహిణి, నైనికా పావని, తర్వాత గౌతమ్ కృష్ణ. సో ఈ 8 మంది కన్ఫర్ము. ఈ 8 మంది కన్ఫర్మ్ అయిన వాళ్ళల్లో ఇప్పుడు బిగ్ బాస్ నిర్ణయించుకొని ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఎవరిని తీసేయాలి, దాదాపు 4 తీసేస్తే కనుక అప్పుడు 8 మంది రావడానికి అవకాశం ఉంటుంది. లేదంటే 3 తీస్తే మళ్ళా 3 తీస్తారా, మరి ఎంతమంది తీస్తారు? సుమారుగా 3 తీస్తే ఒక 7 వచ్చే అవకాశం ఉంటుందేమో.
7, 3 10 మంది అవుతారు. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూసి దాన్ని బట్టి. సో ఎనివే వీళ్ళలో ఒకళ్ళిద్దరు తగ్గచ్చు, 8 మందిలో ఒకళ్ళిద్దరు తగ్గచ్చు తప్ప ఆల్మోస్ట్ వీళ్ళందరూ వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు వస్తే మాత్రం మళ్ళీ కొంచెం బిగ్ బాస్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు పప్పు సుద్దలు లాంటి కంటెస్టెంట్లు అందరూ కూడా ఏదో అందరూ తప్పనిసరి చూస్తున్నారు తప్ప అది వీళ్ళందరూ అసలు కంటెస్టెంట్ల కింద లెక్క వేయాల్సిన కంటెస్టెంట్లు కాదు. సో ఇక ఎత్తిపోద్దేమో అనుకున్న సీజన్ని మళ్ళీ కొంచెం గాడిలో పెట్టడానికి అని చెప్పి ఇవాళ ట్విస్ట్ ఇచ్చి బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అని చెప్పారు. సరే ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా ఎవరెవరు వస్తారనేది మనకి అనుకుంటున్నాం కాబట్టి, సో ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చిన తర్వాత కొంచెం అంతకుముందు అందరికీ తెలిసిన వాళ్ళు కాబట్టి, వీళ్ళందరూ ఏదో ఒక సీజన్లో అందరూ చూసి ఉంటారు కాబట్టి, అందరికీ తెలిసిన వాళ్ళు కాబట్టి, వాళ్ళు ఎలా ఆడతారో కూడా ఐడియా ఉంది కాబట్టి, అందరికీ ఐడియా ఉంది కాబట్టి, ఇప్పుడు వీళ్ళ కోసం అన్నా సరే, ఇప్పుడు కొత్తగా వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీల కోసం అయినా సరే మళ్ళీ బిగ్ బాస్ని కొంత చూడడానికి జనాలు ఇష్టపడే అవకాశం ఉంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ప్రస్తుతానికి పరిస్థితి. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇది. ఇంకా దుకాణం సెద్దేయాల్సిన కంటెస్టెంట్లు సోనియా, ఆదిత్య ఓం గారు, పృథ్వీ, ఈ ముగ్గురు దుకాణం కట్టేయచ్చు. ఇంకా మిగతా వాళ్ళు కనుక మరీ వరస్ట్గా ఆడితే వాళ్ళు కూడా కిందకు వచ్చి వాళ్ళు కూడా వెళ్ళాల్సి వస్తుంది ఎవరన్నా ఒకళ్ళు. కానీ ఆ పరిస్థితి ప్రస్తుతానికి అయితే కనిపించట్లేదు. సో అది కూడా నైనికాకి మళ్ళీ అదొక డేంజర్. ఒకవేళ 4 తీసేస్తే కనుక నైనికా కూడా మళ్ళీ డేంజర్ జోన్లోకి వస్తుంది. బట్ 3 మాత్రం ఫిక్స్ ఆల్మోస్ట్. సోనియా, పృథ్వీ, ఆదిత్య ఓం గారు, ఈ 3 ఆల్మోస్ట్ రాబోయే 2 వారాల్లో వెళ్ళిపోతారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మెయిన్ సబ్స్క్రిప్షన్ అనేది చేస్తూ ఉండండి. ఎందుకంటే చూస్తున్నారు కానీ అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేస్తే ఎప్పటికప్పుడు ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. ఈ బిగ్ బాస్ మాత్రమే కాదు, మన ఛానల్లో అనేకమైన పొలిటికల్ ఇష్యూస్ వస్తాయి, సినిమా ఇష్యూస్ వస్తాయి, అనేకమైన ఇష్యూలు వస్తుంటాయి. కాబట్టి మన ఛానల్ని ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. సో ఒక సబ్స్క్రిప్షను, ఒక లైక్, ఒక కామెంట్, ఇదే మిమ్మల్ని అడిగేది. థ్యాంక్ యూ.